ఖచ్చితంగా భారతీరాజా గారి చేతుల్లో చెంపదెబ్బో కర్రతోనో ఖచ్చితంగా హీరోయిన్ని పెర్ఫామ్ చేస్తే కొట్టేసేవాడు లిటరల్లీ. మీకు ఆ సమయంలో ఏంటంటే సీతాకోక చిలకకు ముందు తర్వాత మనకి 16 5 నెలల తర్వాత ఏంటంటే చాలా ప్రభావితం చేసినటువంటి సినిమా కిళకుం పోగుమి రైలు. రాధిక గారు, సుధాకర్ గారు 40 సినిమాలు తమిళంలో హీరోగా చేయడానికి కిళకుం పోగుమి రైలు పునాది. కిళకుం పోగుమి రైలు సుధాకర్ గారు తొలి సినిమా. ఈ సినిమా కోసం చిరంజీవి గారు, హరిప్రసాద్ గారు కూడా సుధాకర్ గారితో పాటు వెళ్ళారు. కానీ సుధాకర్ గారు సెలెక్ట్ అయ్యారు ఆ పాత్రకి. ఆ పాత్ర రాధిక గారి పాత్ర కావచ్చు, సుధాకర్ గారి పాత్ర కావచ్చు, ఆ సినిమాని భారతరాజు గారు చెప్పిన విధానం కావచ్చు, ఇళయరాజా గారు ఆయనకు భుజం కాసినటువంటి విధానం కావచ్చు, అనన్య సామాన్యాలు, అద్భుతాలు అన్నమాట. దీనిని తెలుగులో బాపు గారు తూర్పు వెళ్ళే రైలు పేరుతో రీమేక్ చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతం. బాపు గారు సినిమా తీసి చూసి తెలుగులో ఆడిందండి సినిమా. తెలుగులో తూర్పు వెళ్ళే రైలు చాలా బాగా ఆడింది సినిమా. చూసి బాపు గారు అనుకున్నది ఏంటంటే భారతరాజు అంత గొప్పగా నేను తీయలేదని బాపు గారు ప్రకటించారు. భారతరాజా గారు తీసినంత గొప్పగా నేను తీయలేకపోయాను, ఒప్పుకున్నారు. చాలా గొప్ప సినిమా. మీకు ఇక్కడ ఏంటంటే ఇళయరాజా గారు, భారతరాజా గారు ఈ కలయిక అనేది ఏంటంటే అసలు నింగికి నిప్పు తోడైందా, నిప్పుకి గాలి తోడైందా అనేటటువంటి ఒక కలయిక అనమాట వీళ్ళిద్దరు. ఆ సీతాకోక చిలుక అనేది ఆయన ఎట్టి పరిస్థితుల్లో 16 5 నెలలాగా విషాదాంతం చేయాలని భారతరాజా గారు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని ఏడిది నాగేశ్వరరావు గారు. ఆ రెండు మతాలు ప్రేమించుకుంటున్నప్పుడు ఏంటంటే ఆ రెండు మతాల కలయికను మనం చూపించాలి, చెప్పాలి, సుఖాంతం చేయాలి. మనం ఏం సందేశం ఇస్తున్నాం? వాళ్ళిద్దరు చచ్చిపోతే వాళ్ళిద్దరు బ్రతకాలి అన్న తర్వాత తమిళం తెలుగు రెండిట్లోని సుఖాంతం చేసి ఆయన ఆడియన్స్ వాళ్ళ రిపోర్ట్ అది చూసిన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత భారతరాజా గారు ఏడిది నాగేశ్వరరావు గారికి ఫోన్ చేసి, యు ఆర్ నాట్ ఓన్లీ ఏ ప్రొడ్యూసర్ సార్, యు ఆర్ అ గ్రేట్ టెక్నీషియన్ ఆల్సో అని పెట్టాడు అండ్ ఫోన్. దట్ ఈస్ భారతరాజా గారు. అంటే ఆయన ఒప్పుకోవడం, ఎస్ నేను కాదు మీరు కరెక్ట్, మీ జడ్జిమెంట్ కరెక్ట్. ఆయన శిష్యుడిగా భాగ్యరాజా గారి ప్రయాణం, భారతరాజా గారి శిష్యుడిగా, డైరెక్టర్ ఆయన శిష్యుడిగా ఈయన ప్రయాణం, భాగ్యరాజా గారి ప్రయాణం. వాళ్ళ ప్రయాణంలోనే ఇందాక మనం మాట్లాడుకున్న ఆఖరి రాస్తా ఏదైతే కమలాసన్ గారితో తెలుగులో ఖైదీ వాటి పేరుతో ఖైదీ ఊరు డైరీ, అది ఆ సినిమా చేసి వీళ్ళ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళిద్దరి కలయికలో భాగ్యరాజా గారు దావణి కణవుగళ్ అని ఒక సినిమా చేశారు. దావణి కణవుగళ్, పైట కనే కళలు, పైట కళలు కంటుందని ఒక సినిమా తీశారు. పైట ఏం కళలు కంటుంది అంటే భాగ్యరాజా గారు ఒక లోయర్ మిడిల్ క్లాసు, ఆయన 3 చెల్లెళ్ళు ఉంటారు సినిమాలో. ఆ సినిమాలో వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క కళ, పలానా వాడిని పెళ్లి చేసుకోవాలి, పలానా ఊరికి నేను కోడలుగా వెళ్ళాలి, ఇట్లాంటి కళలు కంటారు కదా కన్య వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు. ఈ కళలు తీర్చాలంటే ఈ అన్నయ్య కష్టపడాలి, పని చేయాలి. ఇతను కష్టపడి సినిమాలోకి వెళ్ళి హీరో అవుతాడు. అక్కడ డైరెక్ట్ చేసేది భారతరాజా గారు, డైరెక్టర్ క్యారెక్టర్ భారతరాజా గారు అక్కడ ఆయన డైరెక్షన్ చేస్తుంటారు. శివాజీ గణేశన్ గారు అద్భుతమైన పాత్ర ఈ సినిమాలో. శివాజీ గణేశన్ గారు చనిపోతారు, ఎక్స్ మిలిటరీ మేజర్, చాలా బాగుంటుంది ఆయన. అక్కడెక్కడో చర్చిల మధ్యలో భాగ్యరాజా గారు సరదాగా, భాగ్యరాజా గారు ఏమన్నారంటే, భారతరాజా గారు శివాజీ గణేశన్ గారు ఇద్దరు దేవరు కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు, ఇద్దరు సేమ్ కమ్యూనిటీ. మీ దేవరు సార్ని నేను చేసేస్తున్నాను డైరెక్షన్ అన్నట్లు, ఏదో మీ ఇంకా చేయలేదు అన్నట్లు ఏదో ఒక చర్చ వచ్చేటప్పటికి భారతరాజు గారు అలా తలూపి వెళ్ళి కూర్చుని ఒక కథ రాసుకుని, ఎప్పుడు ఏ కథ రాసుకున్నా మొదట ఇళయరాజా గారు చెప్తారు. భారతరాజా గారు చెప్పి ఇళయరాజా గారి జడ్జిమెంటు, ఇళయరాజా గారికి నచ్చిందా నచ్చలేదని అనుకుంటారు. కథ అయితే పూర్తి చేసేసి చెప్తే, నాకు ఈ కథ నచ్చలేదురా అన్నాడంటే ఇళయరాజా. ఏంటి కథ నచ్చకపోతే ఇప్పుడు ఏంటి చేయవా సంగీతం అంటే, కథ నచ్చలేదని చెప్పారే కానీ సంగీతం చెయ్యని చెప్పలేదు అన్నాడంట. ఓకే, సరే మరి అయితే సందర్భాలు చెప్తాను ఇవ్వు అని చెప్పి ఇద్దరు మ్యూజిక్ సిట్టింగ్స్ డిస్కషన్స్ జరుగుతున్న తర్వాత అద్భుతమైనటువంటి స్వరాలు ఇచ్చేస్తున్నాడు ఇళయరాజా. కథ బాగాలేదన్నావు కదరా, ఇంత బాగా ఇస్తున్నావు ఏంటి సంగీతం అంటే, కథ బాగాలేదన్నాను కానీ ఆ సందర్భాలు దానికి సంగీతం కావాలంటున్నాయి అన్నాడంటే ఇళయరాజా. అదే మొదల్ మర్యాదై తెలుగులో ఆత్మబంధువు. ఓకే, మనిషికో స్నేహం మనసుకో దాహం లాంటి పాటలు, పట్టి తెచ్చానులే పండు వెన్నెల లాంటి పాటలు, ఇట్లాంటి అద్భుతాలు ఆచార్య ఆత్రేయ గారి కళ్ళలోంచి జాలువారు తెలుగులో అలా రూపుదిద్దుకున్నటువంటి ఆత్మబంధువు. దాన్ని తెలుగులో స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు అనువదించి దాన్ని తెలుగు ప్రేక్షకులందరూ థియేటర్లకు హోరెత్తి
60 సంవత్సరాలు పైబడినటువంటి ఎప్పటికీ శివాజీ గణేశన్ గారికి రాధా మనిషికో స్నేహం మనసుకో దాహం, ఒక తోడు ఉండాలి. మన మంచో మన చెడో మన కష్టమో మన సుఖమో మన బాధో మన ఆనందమో పంచుకోవడానికి ఒక తోడు ఉండాలని చెప్పేసి ఒక రాధా గారితో శివాజీ గణేశన్ గారికి ఆ అమలిన శృంగారం లాంటి వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని తెరకెక్కించినటువంటి తీరు అద్భుతం, అమోఘం. అలా గొప్ప దర్శకులు భారతీరాజు గారు. తెలుగులో ఆయన చేసిన ఆరాధన కావచ్చు, డైరెక్ట్ సినిమాలు కొత్త జీవితాలు కాదు 4, సీతాకోక చిలక, సూపర్ స్టార్ కృష్ణ గారితో జమదగ్ని, చాలా బాగుంటుంది సినిమా. ఇది ఫస్ట్ సినిమా ఇదని తెలియదు, కొత్త జీవితాలు అనేది తెలియదు. మొదటి సినిమా, తర్వాత సీతాకోక చిలక, ఆరాధన, జమదగ్ని పొలిటికల్ డ్రామా చాలా బాగుంటుంది. కృష్ణ గారు రిపోర్టర్ కదా. అవును, ఆ సినిమా చాలా బాగుంటుంది. ఇళయరాజా గారు అద్భుతం. కృష్ణ గారు ఇళయరాజా గారి పాటలు, కృష్ణ గారి సాంగ్స్, అసలు భారతరాజు గారి పిక్చరైజేషన్ ఇవన్నీ అద్భుతంగా ఉంటుంది సినిమా. ఎందుకంటే తెలుగులో ఎక్కువ కంటిన్యూ చేయలేకపోయారు. తమిళ ఆయన చేసిన 40 సినిమాలే అండి, తెలీదా మీకు? 40 సినిమాలే. చాలా తక్కువ సినిమాలు చేశారు, చాలా గొప్ప సినిమాలు చేశారు. తక్కువ సినిమాలే ఆయన చేసి. ఆరాధన ఒకటి ఫ్లాప్ అయింది కదా. యావరేజ్ అండి, ఫ్లాప్ యావరేజ్. అంత మంచి సినిమా ఎక్కలేదు అనేది ఇప్పటికీ. అది ఎందుకు అన్నది ఏమిటంటే మీకు ఇక్కడ ఆ ప్రశ్న ఎలా ఉంటుంది అంటే, అది తమిళ వాసన గుబాళించింది తెలుగులో. మెయిన్ అంటే చిరంజీవి గారిని అంత దేశీయత విషయంలోకి వచ్చేటప్పటికి తమిళ వాసన గుబాళించింది. అక్కడ సత్యరాజ్ గారు, రేఖా గారు వాళ్ళు చేశారు కడలూరు కవితಗಳು, అక్కడ చాలా పెద్ద హిట్ సినిమా. అది తెలుగులోకి వచ్చేటప్పటికి ఏమైందంటే సేమ్ లొకేషన్స్కి వెళ్ళిపోయారు. సేమ్ లొకేషన్స్కి వెళ్ళిపోవటం వల్ల మన తెలుగు నేటివిటీకి దూరం అయిందని అనిపించింది సేమ్ లొకేషన్స్కి వెళ్ళటం వల్ల. కానీ మనకి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందులో మళ్ళీ ఎక్కడ ఎవరికి ఏ విధమైన సుహాసిని గారిని అంతే అద్భుతంగా ఆయన చూపించినటువంటి తీరు. అలా ఒక దశలో ఇళయరాజా గారికి, భారతీరాజు గారికి మనస్పర్ధలు రావడం, రెహమాన్ గారితో అంతే గొప్పగా భారతీరాజు గారి సంగీతం చేయించుకోవటం అనేది మామూలు విషయం కాదు. మనకి తెలుగులో రానా అనేసి ఒక సినిమా వచ్చింది. రానా అంటే అర్జున్ గారి హీరో, భారతీరాజు గారు డైరెక్ట్ చేశారు. అర్జున్ గారు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్, హీరో నానా పటేకర్ గారు. చాలా మంచి సినిమా. భారతీరాజు గారు లాస్ట్ ఫిల్మ్స్లో ఆల్మోస్ట్ లాస్ట్ అని చెప్పుకోవచ్చు దర్శకుడిగా. ఆ సినిమాని కూడా ఆయన ఎక్కడ ఏ విధంగా కూడా ఆయన సత్తా కానీ ఆయన ప్రతిభలో ఎక్కడ వంక పెట్టడానికి, మనం వేలెత్తి చూపించడానికి ఎక్కడ ఏ విధమైనటువంటి ఇది లేకుండా తీసినటువంటి సినిమా అనమాట. చాలా బాగా, చాలా గొప్ప. ఆయన పాత్రని ఆయన పోర్ట్రేట్ చేశారు స్క్రీన్ మీద. సినిమా అంతా క్రైమ్ ఇన్వెస్టిగేషను. ఆ సినిమా తెలుగులో రానా, తమిళంలో పేరు నాకు గుర్తు రావట్లా, రానా దాని పేరు. కానీ దాన్ని ఎంత గొప్పగా తీశాడంటే ఆయన క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో నానా పటేకర్ గారి పాత్ర భారతీరాజు గారిలాగా ప్రవర్తిస్తుంది, మాట్లాడుతూ ఉన్న డైరెక్టరే, సినిమా డైరెక్టర్ క్యారెక్టరే. ఆ డైరెక్టర్ అనేవాడు ఎలా ఉంటాడు, ఎలా డైరెక్ట్ చేస్తాడు, అతను ఎలా ఫీల్ అవుతాడు, అతని రొటీన్ డే 1 ఎట్లా స్టార్ట్ అవుతుంది, అతని యాంగర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్లో ఇది నేను అని చెప్తాడు భారతీరాజు గారు, చెప్పకనే చెప్తాడు అనమాట. ఆ దృశ్యమానం చేయటం, కెమెరా కన్నులో నుంచి చూస్తూ తెర మీద దాన్ని దృశ్యమానం చేసేటటువంటి ఒక రహస్యం తెలిసినటువంటి ఒక మాంత్రికుడు, ఒక దృశ్య మాంత్రికుడు భారతీరాజు. తర్వాత యాక్టర్ గా కూడా అద్భుతమైన క్యారెక్టర్స్. మామూలుగా పాత్రలా అండి, మామూలు పాత్రలా ఏంటి, యువాలో ఆ పాత్ర ఏంటి. ఇప్పుడు భారతీరాజ, బాలు మహేంద్ర గారు, భారతీరాజు గారు వీళ్ళందరూ ఏంటంటే, భాగ్యరాజు గారు వీళ్ళంతా ఒక సినిమా దర్శకులకి వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నటువంటి దారిలో ఉన్న ముళ్ళని పక్కన తీసి రాళ్లనేరి ఒక పూలదారి పరిచారు. ఆ పూలదారి మీద మీకు మణిశంకర్ గారు, మణిరత్నం గారు, శంకర్ గారు వీళ్ళందరూ వచ్చారు. ఆ పూల రహదారి మీద పూలు పరిచేసి ఉన్నాయి. అప్పటికే రాళ్ళు గుచ్చుకుంటాయని రాళ్ళు తీసేశారు, ముళ్ళు గుచ్చుకుంటాయని ముళ్ళు ఏరేశారు. వీళ్ళందరూ చేసిన పని ఆ దారిలో మణిరత్నం గారు, శంకర్ గారు చాలా అద్భుతమైన సినిమాలు చేశారు నటుడిగా. అందుకే మణిరత్నం గారు యువాలో మనకు తెలుగులో ఆ పాత్ర పేరు కొవ్వూరు వెంకయ్య మంత్రి అని చెప్పి ఆయన చేశారు. నర్రా వెంకటేశ్వర గారు అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు, చాలా అద్భుతమైనటువంటి పాత్ర. అట్లాగే దాదాపుగా ఆఖరి సినిమా తిరుచిత్రాలారం వల్ల తాత, తండ్రి, మనవడు అనేటువంటి ఆ 3 పాత్రలు వాళ్ళు ముగ్గురు చేసినటువంటి భారతీరాజు గారు, ప్రకాష్ రాజ్ గారు, ధనుష్ గారు. జాతీయ ఉత్తమ నటి మన నిత్య మీనన్కి వచ్చింది. అలాగే ఆ సినిమాలో ఆయన పోషించినటువంటి పాత్ర, ఆయన లేని లోటు, ఆయన ప్రభావం ఎంతమంది మీద ఉంది అంటే సాధారణమైన విషయం కాదండి. భారతీరాజు గారు లాంటి ఇంకో దర్శకుడు పుట్టడం అనేది, ఆయన తనయుడు మరణించకుండా ఉండి ఉంటే, ఆ పుత్రశోకం లేకుండా ఉండి ఉంటే ఆరోగ్యంగా భారతీరాజు గారు ఇంకొంతకాలం జీవించి ఉండేవారని అనిపిస్తుంది. అయితే సహస్రచంద్ర దర్శనం పూర్తి చేసుకుని 84 పూర్తి 85వ ఏట ఆయన నిష్క్రమించడం అనేది, ఆయన నిష్క్రమించినా అతి తక్కువ సినిమాలు తీసినా ఎక్కువ ప్రభావం చూపించినటువంటి దర్శకుడు భారతీరాజు.
చాలా ఎక్కువ ప్రభావం. అప్పటి వరకు మూస ధోరణిలో సెట్లు వేసి ఉన్నదానికి చర్మగీతం పాడేసి లైవ్ లొకేషన్స్కి వెళ్ళిపోదాము, ఎందుకు అంతంత భారీ సెట్టింగ్స్ అనేసి న్యాచురల్ వేలో సినిమాలు తీయొచ్చు అని చూపించిన వ్యక్తి భారతిరాజా గారే కదా. సందేహం లేదు అసలు. మీకు మన్వాసనై పాండ్యను మన రేవతి గారు చేసిన సినిమా, కాంతిమతి గారు చేశారు తమిళంలో. మన్వాసనై తెలుగు రైట్స్ ఎస్ గోపాల్ రెడ్డి గారు కొనుక్కొని మంగమ్మ గారి మీద తీసి భారతిరాజా గారిని పిలిచి చూపించారంట. ఆయనకు అసలు అర్థం కాలేదు ఆయనకి, వీళ్ళు ఏం తీశారు ఏం చూపిస్తున్నారో ఆయనకు అర్థం కాదు. సినిమా అంతా చూసేసి వెళుతూ అన్నారట, సస్తే ఇంకా నా జీవితంలో నా తమిళ సినిమా రైట్స్ తెలుగు వాళ్ళకి ఇవ్వనని వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకని? ఆయన నచ్చలా. మన్వాసన అనేది మట్టి వాసన లాగా తీశాడు ఆయన. వీడు దానికి దంచవేమైనంత కూతురు ఈ దినుసులన్నీ మసాలా దినుసులు వేసి మనకి తెలుగులో హిట్ అయింది కదా. మరి వస్తా అక్కడికే వస్తా. ఈ తెలుగులో 535 రోజులు ఆడింది అనేటప్పుడు ఆయనకు అర్థం కాలేదంట. 535 రోజులు తమిళం కంటే తెలుగులో చాలా పెద్ద హిట్ అయిందంటే వేడుకలకు భారతిరాజా గారి ముఖ్య అతిథి. రెడ్డి సార్ మీ చేతుల మీద కనుక జ్ఞాపికలు ఇవ్వండి అంటే అప్పుడు ఆయన అన్నాడంట, మా భాషలో మేము తీసే సినిమాలు మా వాళ్ళకి కరెక్ట్, మీ భాషలో మీ వాళ్ళకి మీరు తీసే సినిమాలు కరెక్ట్ అని కోటరామకృష్ణ గారిని అభినందించాడంట సభలో ఆయన. ఎందుకంటే వాళ్ళు అక్కడ రియాలిటీని యాక్సెప్ట్ చేస్తారు. మన వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే లైఫ్లోనూ ట్రాజడీయే చూసే ఆ సినిమాలోనూ ట్రాజడీ అంటే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది క్లాస్ టచ్, ఇది మాస్ టచ్ అండి. ఇప్పుడు జంధ్యాల గారి సినిమా ఉంది, జంధ్యాల గారు క్లాస్ జోక్ వేస్తారు. జంధ్యాల గారి శిష్యుడైన ఈవీవి సత్యనారాయణ గారు మాస్ జోక్ వేస్తారు. డిఫరెన్స్ బిట్వీన్ ఈవీవి అండ్ జంధ్యాల గారు ఈవీవి గారు. ఈయన చాలా సుతిమెత్తగా చెప్పింది, ఆయన చాలా కరుగ్గా చెప్తారు ఈవీవి గారు. అలా ఏంటంటే అక్కడ ఇక్కడ ఆ భేదం అనేది వచ్చినప్పుడు ఏంటంటే ఆ భేదం మధ్య ఒక సన్నటి రేఖ ఉంటుంది అనమాట. దానిని అందంగా అరమరిక లేకుండా చెప్పగలగాలి. అలా భారతిరాజా గారి సినిమాలు, ఆయన సినిమాలతో ఆయన ఇళయరాజా గారి పాటలతో మనం కలిసి చేసినటువంటి ప్రయాణం. తెలుగులో అందాలు రాసిన ఒక సినిమా ఉంటుంది, రాధగారే. అంధుడు ప్రేమిస్తాడనమాట రాధా గారిని. అద్భుతమైన సినిమా అది. అలాంటి అద్భుతాలు సృష్టించినటువంటి భారతిరాజా గారు. మనం భారతీయ సినిమా ఆయనకు రుణపడి ఉంది. ఆయన మనకు అందించినటువంటి వెలకట్టలేని కానుకలకి మనం నిజంగా శిరస్సు వంచి మన కైమోడుపులో అర్పించాలి, మన ప్రణామాలు అర్పించాలి ఆ మహానుభావుడికి. నిజంగా పాటల పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, మెసేజ్ ఓరియంటెడ్గా కావచ్చు, సినిమాని ఇలానే తీయాలని చూపించిన విధానం కావచ్చు, ఒక్కటేంటి చాలా చెప్పొచ్చు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అద్భుతమైన విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సండి గారు.